పెట్టి కుమారుడు పొంగల పెట్టినట్టు నేడు మన గుండెలో శ్వాస ధ్యాస పాల్గొండ నియోజకవర్గ అభివృద్ధి పల్లెల ప్రదాత అభివృద్ధి అనేది స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి అభివృద్ధి అంటే ఎందుకు అంటే ఈయనలో ప్రతి సందు సీసీ రోడ్డు నింపడం, మంచి ట్రైన్లు నిర్మించడం, మనం అడగకుండానే వర్షాకాలంలో మనం ఇక్కడి నుంచి భీములు పోతున్న ఇబ్బందుల్ని మన మెండూరు నుంచి భీమగల్ వెళ్తుంటే వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు ఉంటుండే. అభివృద్ధి అంటే అది ప్రశాంతతతో సాధ్యమవుతుందని ఆలోచించి మా గ్రామ ప్రజలంతా కూడా ఇళ్ళవేళలా మీ పక్కనే నిల్చుంటున్నారు. ఇది 3వసారన్నా మీరు ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తున్నారు. మా గ్రామం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓట్లేసి మా మెజార్టీని మేము మా గ్రామ ప్రజలందరూ కూడా చూపెడతారు. ఎన్నో అభివృద్ధి పనులు జరిగినప్పటికీ ఇంకా మేము గెలిపించుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ అభివృద్ధి పనులు తీసుకొని మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రశాంత్ అన్నకు మన గ్రామ ప్రజల తరఫున చిన్న పెద్ద ముసలి ముక్క అందరి పేరు పేరు తరఫున అన్నకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్ చెప్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, ప్రశాంత్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ, ప్రశాంత్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే. ఓళ్ళు అంటలేరు, మీరు మరి తప్పుడు ఎత్తలేరు. ఇంతమంది వచ్చారు, ఒక్కరు కూడా తప్పుడు వేయలే అసలే. కారు గుర్తుకే. ఈరోజు ప్రచారంలో భాగంగా మన మెండోరకు విచ్చేసినటువంటి అన్న మన వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి నా తరఫున మన ఊరి వారందరి తరఫున ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం అన్న. మీకు ఇప్పటి వరకు చేతి గుర్తు వాళ్ళు వచ్చిండ్రు, పువ్వు గుర్తు వాళ్ళు వచ్చిండ్రు. మీ అందరూ ఇలా 75% మంది వచ్చిరచ్చు. ఇవాళ వచ్చిన మాత్రం అభిమానంతో వచ్చిండ్రని మేము అందరం మనస్ఫూర్తి అనుకుంటున్నాం. మీరు కూడా అదే విధంగా వచ్చిందని కోరుతున్నాం. జై తెలంగాణ. దయచేసి మీరు అందరూ మంచి ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. కారు గుర్తుని మర్చిపోకుండా ప్రశాంత్ అన్నని గెలిపిద్దాం.
మళ్ళీ 3 తారీఖు నాడు సేమ్ ఇదే విధంగా శోభయాత్ర తీద్దామని 100% నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ఓటేసి ప్రశాంతని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న. ఉన్న అన్నదమ్ములు కొంచెం ముందు కిందికి రాగలరు, ఎందుకంటే కరెంట్ వైర్లు ఉన్నాయి. తమ్ముళ్ళు కిందికి రాగలరు, జర దయచేసి మీరు కిందికి రాగలరు. అయితే ఈనాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన బాల్కొండ బాదుషా, మన ముద్దుబిడ్డ వేముల ప్రశాంత్ రెడ్డి గారు అన్నగారు మరి మన గ్రామంకు ఈరోజు రావడం జరిగింది. అపూర్వ స్వాగతం పలికిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, నాయకులకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, మీ అందరికీ తెలియంది ఏమీ కాదు. పనులు చేసేవారు ఎవరు, మాటలు చెప్పేవారు ఎవరు మీ కళ్ళ ముందట్లే ఉన్నది. మరి మన గ్రామంకు ఎన్నో పనులు చేసుకున్నాం. అన్ని పనులు ప్రశాంతన్న దయవల్లనే చేసుకున్నాం. ఈరోజు మనం భీమ్గల్ నుంచి వర్షం పడ్డదంటే మెండోలో రావాలంటే బ్రిడ్జ్ లేక అవస్థలు పడి ఒక్కొక్కసారి భీమ్గల్ నుంచి దేవనపల్లి మీదకి వచ్చినాం, లేకపోతే అక్కడనే ఆగిపోయినాం. అటువంటి బ్రిడ్జిని మనం కళలో కూడా చూస్తాం అనుకోలేం. మనం ఎవరం అడగకున్నా కానీ అన్న చూసుకొని ఆ బ్రిడ్జిని మనకి ఇవ్వడం జరిగింది. ఈ అంత పెద్ద పని మనం కళలో కూడా చూస్తామని మనం అనుకోలేదు. అట్లాగే ఇప్పుడు మనము రోడ్లు, సీసీ రోడ్లు కానీ మన గ్రామంలో సందుల సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకున్నాం. క్లస్టర్, రైతు క్లస్టర్, దానికి కూడా రైతు వేదిక నిర్మించుకున్నాం. అట్లాగే ఈ పని చేయలేదు అంటేనే ఆశ్చర్యపోవాలి మన గ్రామంకు, మెండోరకు. ప్రశాంత్ అన్న ఈ పని చేయలేడు మన ఊర్లే అంటే మనం ఆశ్చర్యపోవాలా. అన్న దయ వలన గ్రామము వాడవాడలో కూడా మెరిసిపోతుంది. అన్నగారికి ఇదే మనం ఇప్పుడు 2 సార్లు గెలిపించినాం. మరోసారి ఇప్పుడు గెలిపించుకుంటే మిగిలిపోయిన పనులు ఏవే ఉన్నాయో అన్నగారికి అయితే చిన్న 2-3 పనులు ఉన్నాయన్న. మా గ్రామం తరఫున మరి మీకు అభ్యర్థిస్తున్నామన్నా. ఇప్పటికి ఎన్నో పనులు చేసిండ్రు మీరు అన్న. మేము అసలు అడగక ముందే అన్ని పనులు చేసిండ్రు. అయినప్పటికీ గెలిచిన తర్వాత మీరు మాకు 2-3 పనులన్నా. ఒకటి, మాకు సొసైటీ గౌడన్స్ కావాలన్నా, మా రైతులందరికీ వడ్లు గినాలన్నీ స్టోర్ చేసుకోవడానికి సొసైటీ గౌడన్ అన్నా. మందు సంచులకు సొసైటీ గౌడెన్స్ కావాలన్నా. అట్లాగే మరి ఇంత పెద్ద గ్రామం ఉన్నదన్నా. మాకు మా గ్రామంలో విపరీతమైన భూములు ఉన్నాయన్న, ఊరికి సంబంధించినవి. ఒక మినీ అన్న ఏదున్నా కానీ మీరు గెలవంగానే మళ్ళీ విజయోత్సవ ర్యాలీ మేము ఇక్కడికి చేసుకుంటామన్నా. అప్పుడు మీరు మాకు కావాల్సిన పనులు మీరు మేము అడగకుండా చేస్తారన్నా. మనం అందరం కూడా పనులన్నీ చేసుకున్నాం కాబట్టి మనం ఇంకా చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి అన్ని కూడా మనకు అన్న గెలవంగానే అన్ని చేసిస్తాడు. అన్న మాటల్లోనే మనం వింటాం కాబట్టి మనం అందరం కూడా మరి కారు గుర్తుకు ఓటేసి అన్నను అఖండ మెజారిటీతో అయ్యేది ఏమైనా ఉంటే అడగబ్బా. కాదని చాలా మంది ఉన్నారు అన్న. ఏదన్నా స్కిల్ ఎంప్లాయ్మెంట్ ఏదన్నా దానికోసం ఐఐటి ఒకటి ఇవ్వండి అన్న. దాని ద్వారా పిల్లలు ఇదవుతారన్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న. ప్రచారంలో భాగంగా మన ఊరికి ఇచ్చేసినటువంటి ప్రశాంత్ అన్న గారికి నా తరఫున, మా అక్క చెల్లెల తరఫున, మా అన్నదమ్ముల తరఫున, అందరి తరఫున కదా సుస్వాగతం అన్న. దయవేస్తున్నాను. మన ఊరికి కూడా చాలా మంది ప్రచారానికి వచ్చారు.
చేతి గుర్తు వాళ్ళు, పువ్వు గుర్తు వాళ్ళు చాలా మంది వచ్చారు మన ఊరికి ప్రచారంలో భాగంగా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. ఒక్కసారి ఆలోచించాలి మనం. ఒక్కసారి కారు గుర్తుకు ఎందుకు వేయాలి, చేతి గుర్తుకు ఎందుకు వేయాలి, పువ్వు గుర్తుకు ఎందుకు వేయాలి ఆలోచించాలి. 50 సంవత్సరాల నుండి వాళ్ళకి అధికారం ఇచ్చాం. ఏ రోజైనా సరే మనకు బ్రిడ్జి చేయాలని ఆలోచన వచ్చిందా? వాళ్ళకు మెండోరటు భీమవరం రావడానికి బ్రిడ్జి చేయాలని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? మన ఊర్లో డాంబర్ రోడ్ వేయాలని ఆలోచన వచ్చిందా? మన ఊరుకు నింబాదిగుట్టకు రోడ్ వేయాలని ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా భీమవరం ఇంతకుముందు ఎలా ఉంటుండే ఒక్కసారి ఆలోచించండి. పందులు, దోమలు అట్లుంటుండే. ఇప్పుడు భీమవరం అంటే తెలంగాణ స్టేట్ లో నెంబర్ 1. అది చేసిన ఘనత ఏకైక లీడర్ ప్రశాంత్ అన్న. మీరు నాణ్యత లేని కట్టడం అంటాడు. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అన్న. మీరు లింబాద్రిగుట్టకు ఎంతమంది వెళ్తారు? ఒక్కసారి చేతులు లేవట్టారు. లింబాద్రిగుట్టకు వెళ్ళేవాళ్ళు. లింబాద్రిగుట్ట ఎలా ఉంది ఇప్పుడు? భద్రాచలాన్ని మించినట్టుంది. ఒక 1 ఇయర్ బ్యాక్ ఎట్లుంటే వరదలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆ వరదలు కూడా అందులోనే నాణ్యత లేకుండా రోడ్డు కూడా ఒక్కపోవాలా. మీకు అన్నం అని కనబడుతుంది. రోడ్లు ఎట్లున్నాయి ఇప్పుడు? నాణ్యత కూడా కట్టడం అనేది మీకు అన్నం కూడా కనబడుతుంది. అది చేసిన గంట ప్రశాంత్ అన్నది. ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే తన ఆర్గనైజేషన్లో నాకు పనిచేయడం నా దేవుడిచ్చిన గొప్ప వరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావచ్చు, ఎవరికైనా సరే, సీఎంఆర్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏదైనా సరే ప్రశాంత్ అన్న మెండోరా అనగానే ఇప్పటిదాకా అది బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకు సీఎంఆర్ పల్లెపించిన ఘనత ప్రశాంత్ అన్నదే. ఇది అందరూ ఒప్పుకోవాలి ఈ విషయాన్ని. ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ అన్న గురించి నిందలెత్తే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రశాంత్ అన్న ఎటువంటి అభివృద్ధి చేసిండు, ప్రశాంత్ అన్న ఏం పనులు చేసిండు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంత్ అన్న మన తెలంగాణలో R&B మినిస్టర్. మన ప్రాంతం వాళ్ళు R&B మినిస్టర్ అయి అసెంబ్లీ కట్టిండు. దేశ చరిత్రలో అది గర్వకారణం. అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు. మన ప్రాంతం ఎమ్మెల్యే, మన ప్రాంతం మినిస్టర్ అంబేద్కర్. 125 అడుగుల విగ్రహం ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహం ఎక్కడా లేదు. అది కట్టింది ప్రశాంత్ అన్న. అమరవీరుల స్తూపం కావచ్చు, రోడ్లు కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, కట్టింది మన ప్రాంతం మినిస్టర్, మన ప్రశాంత్ అన్న. మీరు అందరూ మనస్ఫూర్తి గుండె మీద చేసేసుకొని ఒక్క మాట చెప్పాలా, ప్రశాంత్ అన్నకు మనస్ఫూర్తి ఓటేసిరనుకో మనమంతా, మన మెండోరా అని ఎవరు చెప్పకుండా మెండోరాకి అన్ని పనులు అయిపోతాయి. ఇక్కడ ఉన్న లోన్లు వచ్చినా రాకుండా మీ పనులు అయిపోతాయి. ప్రశాంత్ అన్న అంత మంచి మనసున్న వ్యక్తి. ఖచ్చితంగా మీరంతా మనస్ఫూర్తిగా ప్రశాంత్ అన్న కోటేలా మనస్ఫూర్తిగా కోరుకుని అందరు చేతులు ఎత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కాదు, ఇంతకుముందు వేరే వాళ్ళు అంటేనేమో చేయలెత్తలేదు, దామోదర్ కూడా అంటే ఎత్తిరా దొడ్డుకున్నాడు. అది భయపడ్డా. బ్రో నువ్వు జరుగు అడ్డం జరగాల మీద ఉన్నటువంటి మెండోరా గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, ఇక్కడ నుంచి తాండా నుంచి వచ్చిన నాయకులకు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కింద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మెండోరా గ్రామ ప్రజలకు, మెండోరా గ్రామ ఏంది కాయకి పిల్లలదా మెండోరా గ్రామ యువ కిషోరాలకు, అట్లాగే అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు, వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు,
డప్పు కొట్టినటువంటి నా మాది అన్నలకు, చిన్నారులందరికీ, చిన్నపిల్లలు కూడా చాలా మంది వచ్చినారు, వాళ్ళకి నా దీవెనలు. మరి ముఖ్యంగా బోనాలను ఎత్తి మీద పెట్టుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. इस जलसे में शामिल हुए मेरा मुसलमान भाई बहनों को भी मेरा आदाब और सलाम। इवाल ఇవాళ మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం మెండోరా గ్రామంలో వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా నాకు మీకు సేవ చేసే భాగ్యం కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈ గ్రామానికి, మెండోరా గ్రామానికి అక్షరాల 44,59,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినాయి అని చెప్పి మీకు సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నా. అయినా సరే ఇంకా పనులు ఉంటాయి. ఇప్పుడే రవి అడిగిండు మందు సంచుల కోసం సొసైటీ గోడౌన్ కావాలని అడిగిండు. తప్పకుండా చేసుకుంటాం. ఇంకా కొన్ని అడగబోయిండు. సరే, అంత మంచిగుంటే అంటే అవి కొద్దిగా కష్టమైన పనులు. ఒక ఊరికి ఇస్తే 100 ఊర్లో అడుగుతారు. అటువంటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సరే, నేను బాగుంటే ఏది చేయగలుగుతానో, నా చేలు ఏది ఉంటే 100% చేసి పెడతా. దాంట్లో ఏం డౌట్ లేదు. అది మీరందరూ కూడా మీ కళ్ళతోటే చూసినారు, మీకు అనుభవంలోనే ఉన్నది. చాలా విషయాలు మీరు అడగనివి కూడా చేయడం జరిగింది. సపోజ్ ఈ డాంబర్ రోడ్డు అంటే నేను ఒకసారి పోయినసారి వచ్చినప్పుడు, ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు పెద్దన్నని చూడటానికి తన ఇంటికి పోతుంటే ఈ రోడ్ల మీదనే పోయినా. పోతే ఇది ఊరు పాత రోడ్డు, ఇది సెంటర్ రోడ్డు, కానీ చాలా చెడిపోయింది. సీసీ రోడ్డు అంటే అప్పుడుగా ఉన్న 20-30 ఏళ్ల క్రితం వేసింది. చెడిపోయింది అంటే ఇది ఏడికి వెళ్తుంది అంటే ఇది మళ్ళీ అటు మెయిన్ రోడ్కి వెళ్తుంది అని అన్నారు. అప్పుడు నేను హైదరాబాద్ పోయి దాన్ని మంజూరు చేసుకొని ఈ డాంబర్ రోడ్డుకు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా నాకే సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మొన్న నేను వచ్చినప్పుడు చూసిన రోడ్డుకి ఇప్పుడు ఈ రోడ్డుకి ఏం అంత అసలు గుర్తుపట్టనట్టు అయిపోయింది. మంచిగా అయిపోయింది. చాలా సంతోషం. అయితే దీన్ని కూడా ఎవరు అన్నారట, ఇప్పుడే రవి అంటే ఓట్ల కోసం వేసిరు అన్నారట. మరి పనులు చేస్తాము, ఓట్లు అడుగుతాము, అంతే కదా. మీ దగ్గర పనులు చేయకుండా ఓట్లు అడగం కదా. ఓట్ల కోసం వేసిర్రు అంటే అర్థమైంది, అంటే పని కావద్దా? ఇప్పుడు ఇటు డాంబర్ రోడ్ అంతా అమ్మ ఊర్లో డాంబర్ రోడ్ వేసినా ఓట్లు అడుగుతా, దాంట్లో తప్పేమున్నది? వాళ్ళకి మనం పని చేస్తేనే మనకు ఊడుతుంది, అది ప్రాబ్లం అవుతున్నది. మనం పని చేస్తే ప్రజలకు ఏడ నచ్చుతుందో, ప్రజలకు నచ్చి మనకే ఏడ ఓట్లు వేస్తారో అని వాళ్ళ భయం. కానీ వాళ్ళు ఏమనుకున్నా సరే నేను చేసుడే ఉంటుంది, దాంట్లో ఏం ఆగేది ఉండదు. వాళ్ళు ఇంకా ఎంత ఎక్కువ అంటే అంత 3 ఎక్కువ పని చేస్తా, అంత జీవితం మంచిది నేను. కాబట్టి కాదా ఎంత అర్భకులు అన్నట్టు పని చేస్తే భయపడుండేది పోయి. నాకు అర్థం కాదు. నేను వేరే లంగదాన్ని చేసి ఓటాడుంటే అప్పుడు భయపడాలి. గ్రామానికి పనికి వచ్చే పని చేస్తుంటే ఓట్ల కోసం పని చేస్తున్నాడు అంటే అర్థమైంది.
ఇక వాళ్ళ సరే అట్లా ఉన్నది వాళ్ళ. అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. సరే ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పాట వాళ్ళు పాడతారు. వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారట చెప్పారు, వాళ్ళ పాటలు వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు నా వంతు వచ్చింది, నేను నా పాట పాడాలి. మీకు ఎవరి పాట నస్తే వాళ్ళని ఆశీర్వదిస్తారు మీరు, అంతే కదా. నేనేమంటున్నా అంటే సరే వాళ్ళు వచ్చినారు, వచ్చిన పార్టీలు ఏంటి? ఒకటి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇంకోటి బీజేపీ పార్టీ వచ్చింది. నాకంటే మొదలు నేను కేసీఆర్ రాకుండా మొదలు ఈ రాష్ట్రాన్ని పాలించిందే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాలు బీజేపీ టీడీపీ పార్టీ, అంతే కదా. మెండోరను కూడా పాలించిందే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాలు బీజేపీ టీడీపీ పార్టీ. నేను ఇప్పుడు అడుగుతున్నా, మీరున్నప్పుడు మీ కాలంలో మా అక్కా చెల్లెలకు బిందె నీళ్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుందరు? డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే ఇంట్లో బోరు కొట్టుకుందరు, లేదు పైసలు లేని వాళ్ళు అయితే మనం సందు చివరిన గ్రామ పంచాయతీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు బోరు కొట్టిన దగ్గరకు పోయి బిందెలు లైన్గా పెట్టి హ్యాండ్ బోర్ తోటి కొట్టుకొని దమ్ముకొచ్చిందానికి కొట్టి ఆ బిందె నింపుకొని పోవాలి. దానికోసం లైన్గా పెట్టాలి బిందెలుగా. 4 బిందెలు కావాలంటే 1.5-2 గంటలు టైం వేస్ట్ చేయాలి. అట్లా నేను చెప్పింది నిజమేనా అబద్ధమా? ఆ బోర్లు పోలేకపోతే చెట్లకెళ్ళి ఎత్తుకోవాలి, చెట్ల కూడా నీళ్ళు అయిపోతే చెట్లనే బోర్ కొట్టాలి, చెట్ల కూడా బోర్ గుద్దుదురు, మళ్ళీ ఆడికెళ్ళి తెచ్చుకోవాలి. ఏది? నీళ్ళ కోసం, తాగే నీళ్ళ కోసం. మరి కేసీఆర్ వచ్చినాక 4-5 ఏళ్లలోనే పోచంపాడికి వెళ్ళి నీళ్ళు తెచ్చి, గంగ నీళ్ళు తెచ్చి ఫిల్టర్ చేసి పెద్ద పెద్ద పైపులలో మెండోరా దానికి తెచ్చి మెండోరాలో మళ్ళీ ట్యాంకులు ఎక్కించి ఆ ట్యాంకులకు వెళ్ళి మళ్ళా ఊర్లో చిన్న చిన్న పైప్ లైన్లు వేసి ప్రతి ఒక్కరింట్లో ఫ్రీగా నల్ల పెట్టి ఇవాళ నీళ్లు మన ఇంట్లోనే బిందె నిండుతున్నది. అవునా కాదా? అవునన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, కాదన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, అంతేగా. మరి ఎవరికి వేయాలి ఓటు? 70 ఏళ్ళు పాలించి మనకు బిందె నీళ్ళు ఇయ్యని వాళ్ళకి ఓటేద్దామా? లేదు మన ఇంట్లోనే నల్లబెట్టి మంచిగా నీళ్ళు ఇచ్చేటోడు కోటేద్దామా? ఇస్తున్నోడు కోటేద్దామా? ఇంతే కదా ఆలోచన. పెద్ద అంతగానం దీంట్లో సంస్కృతం ఏమున్నది, శ్లోకం ఏమున్నది, అంతే కదా. కరెంట్ ఎట్లుండే? కరెంటు కూడా ఇగో మెండోరలో 3 గంటలు ఇస్తే పక్కూర్ల బంధు, అట్లా పొద్దున 12 గంటలే 4 ఊర్లకు ఇద్దరు 3 గంటలు ఇంట్ల కోసం. తెలంగాణ కూడా అంతే, 2 ఊర్లకు ఇద్దరు. తెలంగాణ 12-1 దాకా ఒక ఊర్లో, మళ్ళీ 1 నుంచి 6 వరకు ఒక ఊర్లో. మీరే కరెంటు లేక ఇంట్లో కూర్చునే వర్షం కాక ఆయన చెట్లు ఇటుకి 50 చెట్లు ఉంటే గిన్నె చుట్టూ చేపలు వేసుకొని ఈడ కూర్చొని బీడీలు చేసుకుందరు కదా, బయట చేపలు వేసుకొని కూర్చొని. అవునా కాదా? రాత్రి బయట నులక మంచం వేసుకొని పండుకుంటే ఇక దోమలు కుడితే కిందికెళ్ళి టాటాయిస్ ఆ పోగా ఈ పోగా పట్టుకుంటా ఆ బత్తీలు పెట్టుకుంటా పండుకోలే మనం. ఆ 50 ఏళ్ళు అట్లనే నడిచింది కదా. మన ఇక తోటకాడ కరెంటు ఇక వననాతీతం పొద్దున 3 గంటలు, రాత్రి 3 గంటలు. పొద్దున వారియాల 3 మళ్ళు, మళ్ళీ రాత్రి పోవాలి 6 గంటలు ఒక్కొక్కసారి, గంటకు ఒకసారి, మళ్ళా 3 గంటలు కంటిన్యూ కూడా కాదు. ఒక చేతిలో ముల్లిగట్టే, ఒక చేతిలో బ్యాటరీ లైటు. వాళ్ళు దుబాయ్కి వెళ్ళి వస్తుంటే, మన వాళ్ళు బయట దేశానికి వెళ్ళి వస్తుంటే బ్యాటరీ లైట్ తెమ్మనుండే ఫస్ట్ అన్నమా లేదా? బ్యాటరీ లైట్ లేకుండా వాళ్ళని మనం దుబాయ్కి వెళ్ళి రానిచ్చామా?
మెండోరులకు ఫస్ట్ బ్యాటరీ లైట్ తెమ్మనుడే. ఇంట్లో పని చేయాలి, తోటలోకి పోయేటప్పుడు పని చేయాలి బ్యాటరీ లైట్. ఇక తోటలోకి పోయి తెల్లదాకా వండుకుంటే ఒడ్డు మీద తీసుకొని పండుకోవాలి సిద్ధరి. పండుకుంటే ఆయన దబ్బుకన కరెంట్ వచ్చి ఆయన బోర్ స్టార్ట్ అయింది అనుకో, నీళ్ళు అటు పోతాయి కదా, తెలియాలి కదా కరెంట్ వచ్చినట్టు. కాళ్ళు తీసి కాలువలో పెట్టుకోవాలి. కాలువలో పెట్టుకుంటే ఆయన బోర్ స్టార్ట్ కాగానే ఆ నీళ్ళు వచ్చి మన చల్లగా కాళ్ళు కలుగుతాయి. కాలువలో చల్లగానే తెలియదు అప్పుడు. అప్పుడు లేచి మళ్ళా దాన్ని మనం మలుపుకుంటుంటాం. అవునా కాదా అన్నట్టు. ఇది జరిగిందా లేదా? ఇది అమ్మలకు కూడా జరిగిందా లేదా? బయట సాపేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు మంచిగా 24 గంటలు ఎప్పుడంటే అప్పుడు పంక వస్తున్నది, ఇంట్లో ఫ్యాను ఎప్పుడంటే అప్పుడు టీవీ నడుస్తున్నది. బాగా టీవీ సీరియల్ చూసుకుంటూ అన్నం తింటున్నాం, టీవీ సీరియల్ చూసుకుంటూ బీడీలు చేస్తున్నాం. పొలం కాడికి పోయించిన వాళ్ళం కూడా మంచిగా కూర్చొని మంచిగా సినిమాలు సీరియల్ చూసుకుంటా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక మనం తోటగాడికి అయితే పొద్దున మంచిగా 6 గంటలకు పోతున్నాం, మన ఇష్టం. పోయి 10 గంటల దాకా పని చేసుకుంటున్నాం, పారించుకుంటున్నాం, వస్తున్నాం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు పోతున్నాం, మళ్ళీ 6 గంటలకు వస్తున్నాం. తెల్లందాకా ఓవులు లేదు, తేలు గుట్టులు లేదు, పాము గుట్టులు లేదు, ముళ్ళిగడ్డ లేదు, చెద్దరు లేదు, బ్యాటరీ లేదు. మరి అటగా మనం తెల్లందాకా తోటలకు పంపించిన వాకిట్లా సాపేసుకొని కూర్చుంటే పెట్టిన వాళ్ళు మంచోళ్ళ లేదు, మనకు మొత్తం కడుపు నిండా కరెంట్ ఇచ్చి మనకు అన్ని రకాలకి ఇప్పుడు మంచిగా ఉన్నవాడు మంచోడా? ఎవరు మంచోళ్ళు? ఎవరు కోటేయాలి? అంతే కదమ్మా. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ పార్టీలు ఉన్నప్పుడేమో అట్లుండే కరెంట్. ఇప్పుడు టీఆర్ఎస్, కేసీఆర్ నేను వచ్చినాక ఇట్లయింది కరెంట్. మరి ఎవరు గొప్పోళ్ళు? ఇంతే కదా ఆలోచన. పెద్ద దీంట్లో ఏమున్నది? ఇదే మెండోరం ఉన్నది. నేను కేసీఆర్ రాకున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాల సీసీ రోడ్లు ఉండే? ఎన్ని సంవత్సరాలు ఉండే సీసీ రోడ్లు? నేను కేసీఆర్ వచ్చినాక ₹1 కోటి సీసీ రోడ్లు పడ్డాయి మెండోరాలు. ₹1 కోటి. అన్ని మీకు అన్న ముందే ఉన్నాయి కదా అవన్నీ. ఆఖరికి బీటీ రోడ్ కూడా పడే, డాంబర్ రోడ్ కూడా పడే మీ ఊర్లో మధ్యలోకి వెళ్ళి. అంటే మనకు కనీసం మంచినీళ్ళు ఇయ్యని వాళ్ళు, కనీసం కరెంట్ ఇయ్యని వాళ్ళు, కనీసం మోరీలు సీసీ రోడ్లు ఇయ్యని వాళ్ళు ఆ పార్టీలు. ఇవన్నీ ఇచ్చిన పార్టీ కేసీఆర్ పార్టీ, కారు పార్టీ. ఎవరి కోటేయాలో గంట అర్థం చేసుకుంటే సరిపోయి, ఎక్కువ హంగామా అవసరం లేదు. మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు కదా, నాలుగే ఉన్నది మైకు ఉన్నది కదా, ఏమున్నది మాట్లాడటానికి? చేసి చూపెట్టాలా, పని చేసి చూపెడితే మునగాడివి. కానీ మాటలు ఏమున్నది? మాటలు ఎంత ఉంటుందో మాట్లాడచ్చు. ఈ ఊరు మీద ఓంగా నిజంగా ఎన్ని పనులు జరిగినాయి మనకు. చాలా మీరు అడిగింది ఏది కాదనిలేనే. అయినా సరే ఇంకా కొన్ని పనులు ఉంటాయి. చేసుకున్నాం, చాలా చేసుకున్నాం. ఊరు చుట్టూత డాంబర్ రోడ్లు అన్ని మంచిగా చేసుకున్నాం. లింబారగుట్ట రోడ్ అడిగితే లింబారగుట్టకు రోడ్ మంజూరు చేసుకున్నాం ₹4 కోట్ల. ఈ అమ్మ అడుగుతున్న వాళ్ళ తాండవ రోడ్ మంచిగా లేదు, దానికి కూడా మంజూరు చేసిన 95 లక్షలు అయిపోతుంది. అది కూడా అయిపోతుంది. లాక్య తాండాక రిపేర్ అయిపోతుంది. 95 లక్షలు మంజూరు ఉన్నది, అయిపోతుంది. మీ రోడే అది ఎట్లుంటుండే? R&B రోడ్ నుంచి లోపలికి రావాలంటే చాలా అగానంగా ఉంటుండే రోడ్డు. ఆ రోడ్డు మంచిగా మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఆడదాకా మొత్తం డాంబర్ రోడ్ అయిపోయి, డాంబర్ రోడ్లు అయినాయి, సీసీ రోడ్లు అయినాయి. అన్ని రకాలుగా మీకు గ్రామ పంచాయతీ భవనం లాస్ట్ టైం కట్టినాం. మీరు ఎన్ని కమ్యూనిటీ వాళ్ళు అడిగితే అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాం. మీరు అడిగినాయని ఇచ్చినాం. ఇగో లెక్కదిగా ఇగో గంగాపుత్ర సంఘానికి ఇచ్చినాం. రేణుక ఎల్లమ్మ గుడి వద్ద అంటే గౌడ సంఘానికి ఇచ్చినాం. మలగుట్ట అంగన్వాడీ సెంటర్ వద్ద అంటే ఏది ఎస్సీ మాదిగకి ఇచ్చినాం. మున్నూరుగా పటేల్కి ఇచ్చినాం.
విశ్వ బ్రాహ్మణ సంఘంకి ఇచ్చినాం, ముదిరాజ్ సంఘంకి ఇచ్చినాం, ఒడ్డెర సంఘంకి ఇచ్చినాం, ఎస్సీ మాల సంఘంకి ఇచ్చినాం, కుమ్మరి శాలివాన సంఘంకి ఇచ్చినాం, ముటాడి రెడ్డి సంఘంకి ఇచ్చినాం, రజక సంఘంకి ఇచ్చినాం, వంజరి సంఘంకి ఇచ్చినాం. అట్లనే లాక్యా తాండాల సేవలాలు తీసుకోమని ఇచ్చినాం, వాచ్య తాండాల సేవలాలు తీసుకోమని. అట్లనే ముస్లిం మైనారిటీల కోసం 19 లక్షల రూపాయలు మంజూరు చేసినాం 2 సార్లు. అట్లనే ఒక గుడికి 12 లక్షల రూపాయలు మంజూరు చేసినాం. ఇట్లా మీరు అడిగిన సంఘాలు ఇచ్చిన. మరి సంఘాలన్నీ కూడా అన్ని కులాల వారు కూడా దయచేసి నా మీద దయ చూపాలి. ఇక నేను ఇచ్చినట్టేనా అన్నట్టు వేయకూరి దయచేసి. ఇట్లా మీరు అడిగినవన్నీ కూడా మళ్ళీ దీని మీద కూడా ప్రచారం లేపుతున్నట్టు వట్టి కాయిదాలే అని. అట్లా ఉంటుందా? గవర్నమెంట్ ఆర్డర్ వట్టి కాయిదా ఉంటుందా? అది ఎంత బుద్ధి లేని మనుషులు వాళ్ళు. మీరు ఇప్పుడే మొదలు పెట్టుకోవచ్చు, కట్టుకోవచ్చు. మీరు ఎట్లా కడితే అట్లా బిల్స్ వస్తూనే ఉంటాయి. అవి ఒకసారి ఆర్డర్ అయినాక ఏది వట్టి కాయిదా ఉండదు గవర్నమెంట్. లేదు అట్లా ఉండదు. వాళ్ళు లెటర్ ప్యాడ్ మీద ఇస్తే అట్లా. ఇది మనం ఇచ్చింది సీఎం ఆర్డర్ కాపీలు ఇచ్చినాం. ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ మీదనో మినిస్టర్ లెటర్ ప్యాడ్ మీద ఎంతో వట్టి కాపీలు. కానీ మనం ఇచ్చింది ఇప్పుడు ఇది సీఎం ఆర్డర్, గవర్నమెంట్ జీవో ఇచ్చినాం మనం. కాబట్టి అట్లా ప్రచారాలు కూడా తప్పు. అయితే ఇన్ని చేసినా ఇంకా మన కుటుంబాలకు కొన్ని ఉన్నాయి. మన కుటుంబాల విషయంలో ఒక 3 పనులు నేను మెండోరాకి ఇంకా కొద్దిగా బాకీ ఉన్నా. ఏంటంటే ఇవాళ 824 పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఇంకా కొంతమందికి పెన్షన్లు కావాలని ఉంది. దాంట్లో 2 రకాలు ఉన్నారు పెన్షన్లు. ఒకటేమో కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్లు కావాలని. మొన్ననే ముఖ్యమంత్రి గారిని అడిగినాం, ఆయన ఒప్పుకున్నాడు. ఎవరికైతే పిఎఫ్ ఉంటుందో అది కొత్త లేదు పాత లేదు అందరికి కూడా పెంచిన బీడీ పెన్షన్లే వస్తాయి. మన ప్రభుత్వం రాగానే అది ఆగేది కాదు. ఇక ఎంతమంది ఉన్నారు కొత్తగా బీడీలు? ఒక 10 మంది ఉంటారా? మరి లేపుతలేరు. మరి ఉన్నారు 45 మంది ఉన్నారు. ఎక్కుంటారా? 100 మంది ఉండని ఇచ్చుడే. ఇక కొత్త బీడీలు ఆదాయి. ఇక అది ముఖ్యమంత్రి చెప్పేసి అయిపోయింది. ఇక ఇంకో రకం ఏముంటారంటే, ఇంకో రకం పాపం కొంతమంది కట్టుబడ్డాయి. 57 ఏళ్ళు నేను చెప్పినాకి ఇంకా కొంతమంది ఎట్లుంటాయంటే 57 సంవత్సరాల నిండినోళ్ళు కూడా 57 సంవత్సరాల నిండినోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. భర్త చనిపోయిన అక్కా చెల్లెలు కూడా కొంతమంది ఉన్నారు. అవి ఒక 20-25 ఉంటాయి ఈ ఊర్లో, అంతకంటే ఎక్కువ లేవు. అయితే వాళ్ళ ఇష్యూ ఏంటంటే మొన్న 3 నెలల క్రితం వచ్చినాయి. మీ సేవలు అప్లై చేసిన వాళ్ళు ఏమో వచ్చినాయి. ఎండిఓ నుంచి పోయినాయేమో అవి స్క్రూటినీలోకి పోయినాయి, రాలేవు. దానికోసం అవి ఆగిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్లు కాగానే అవి కూడా 57 ఏళ్ళ వాళ్ళవి ప్లస్ భర్త చనిపోయిన వాళ్ళవి కూడా ఇమీడియట్గా ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి మనం చేస్తాం. ఇక రెండో పని ఏమున్నదంటే బియ్యం కార్డు. కొంతమందికి బియ్యం కార్డు రావాలి. ఈ బియ్యం కార్డులలో కూడా ఏంటంటే ఇచ్చినాం, మనం అన్ని ఇళ్ళకి ఇచ్చినాక ఏమైంది, కుటుంబాలు పెరిగినాయి. కొడుకులు పెద్దగయ్యారు, కోడళ్ళు వచ్చిర్రు, వాళ్ళ కుటుంబం వాళ్ళకైంది. అవి వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలి. అట్లా ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు ఆ పిల్లలు వాళ్ళ పేర్లు ఎక్కి ఇంకో కార్డు కుట్టాలి. అది ఒకటి మిగిలిపోయింది. రెండోది కొందరు దుబాయ్ మస్కట్ పోతారు. కొందరు దుబాయ్ మస్కట్ పోయి దయచేసి మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడింది ఏమన్నా మీకు వినిపిస్తుంది. మీరు మాట్లాడు, నేను మాట్లాడు. పోయినాక ఈడవిల రూల్ ఏమున్నాయంటే ఆ బయోమెట్రిక్ ముద్రలు ఎక్కువ రోజులు రాకపోతే వాళ్ళ పేరు తీసేస్తారు. వాళ్ళ పేరు తీసేస్తే మళ్ళీ ఏమైంది, వాళ్ళు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వాళ్ళు తిరిగి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఉంటలేదు. ఇప్పుడు వాళ్ళ పేరు కూడా ఇంక్లూడ్ చేసి పుట్టియాలి మళ్ళీ బియ్యం కార్డు. ఈ 2 రకాల బియ్యం కార్డు పుట్టించేటి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఎలక్షన్లు అయినాక చేపిస్తా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం.
ఇక మూడోది నేను తట్టుబడ్డ పని బాకీ పని ఏంటంటే మీకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రూపాయలు సాయం చేస్తామని చెప్పినాం. గృహలక్ష్మి పథకం కింద చేస్తామని చెప్పినాం. ఈ గ్రామానికి ఆల్రెడీ 50 మంది ఏదో అప్లై చేశారు మాకు కావాలని. 50 మంది అప్లై చేస్తే 47 మందికి మంజూరు చేసినాం 3 లక్షలు. ఇప్పుడు ఎలక్షన్లు అయినాక వాళ్ళు కట్టుకుంటూ మొదలు పెట్టచ్చు. ఎట్లా కట్టుకుంటే అట్లా లక్ష 3 సార్లు ఇవ్వబడతాయి. బేస్మెంట్ అయితే 1,00,000, స్లాబ్ అయితే 1,00,000, గోడలు కడితే 1,00,000 అట్లా 3 సార్లు ఇవ్వబడతాయి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే, ఇంకా ఎవరికైనా ఖాళీ జాగా ఉండి ఇల్లు లేకుండా ఉండి మేము కట్టుకుంటాము అంటే, లేదు పాత కూన పెంకులు ఉన్నది, ఒకటే రూమ్ ఉన్నది, అది కూలగొట్టి మేము కట్టుకుంటాము అన్నా కానీ వాళ్ళకు కూడా ఎంతమంది అప్లై చేసుకున్నా ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఈ 3 పనులే నేను మెండోరాకు బాగున్నా. కొన్ని పెన్షన్లు, కొన్ని తట్టుబడ్డ పెన్షన్లు, కొత్త బీడీ పెన్షన్లు, తట్టుబడ్డ బియ్యం కార్డులు, ఇల్లు కట్టుకుంటా అంటే 3 లక్షల రూపాయలు ఆల్రెడీ 47 మందికి ఇచ్చిన మంజూరు చేసినాం. ఇంకా 40 మంది అయినా సరే ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా గృహలక్ష్మి కింద ఇవ్వడం. ఈ 3 పనులు చేస్తే ఇక నా బాకీ పోతుంది మీ ఊరికి. ఇక ఇప్పుడు మీరు చెప్పిన ఇక నాకు చెప్పుకోవాలి కదా, ఇక చెప్పుకోవాలలేదు, ఇక ఇప్పుడైనా చెప్పుకోవాలలేదా? అయితే ఇవాళ ఇప్పుడు ఏమేం పనులు జరిగినాయో చూచాగా మీకు అన్ని తెలుసు. చెరువులు మంచిగా చేసుకున్నాం, డాంబర్ రోడ్లు వేసినాం, సీసీ రోడ్లు వేసినాం, కుల సంఘాల భవనాలు ఇచ్చుకున్నాం. అట్లే ఈ ఊర్లో గుడి కడిగితే గుడికి ఇచ్చినాం, ముస్లిమ్స్ కడిగితే ముస్లిమ్స్కి ఇచ్చినాం. ఇట్లా అన్ని రకాల ఇంటింట నల్ల పెట్టి నీళ్ళు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ చేసినాం. మనం దేని కోసం అయితే 10 ఏళ్ల క్రితం ఇబ్బంది పడ్డామో, బాధపడ్డామో అవన్నీ కూడా చేస్తున్నాం. అయితే నేను ఒక మాట మీకు చెప్పాలి. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఈ గ్రామంలో 400 మందికి, ఎక్కువ అంటే 400 మందికి 200 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుండే. ఇప్పుడు నేను వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక 824 మందికి 2000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తాను. 400 మందికి 200 చొప్పున ఇచ్చినోడు గొప్పోడా, 824 మందికి 2000 రూపాయల చొప్పున ఇచ్చినోడు గొప్పోడా, ఎవరు పోటాయనో మీరే ఆలోచన చేయాలి. ఇంతకుముందే చెప్పినా ఇంకొక 100 మంది బీడీపీఎఫ్ వాళ్ళు, ఇంకొక 30-40 మంది వేరే పెన్షన్లు తట్టుబడ్డ వాళ్ళు ఉంటారు. ఆ 2 కూడా కలిపితే 1000 మంది అవుతారు ఈ మెండోరాలు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల తర్వాత 1000 మందికి వస్తుంది పెన్షన్ ఈ మెండోరాలు. ఇప్పటికే పెన్షన్ల మీద ఇచ్చిన డబ్బు ఈ మెండోరా గ్రామంలో 12,10,00,000 రూపాయలు ఇచ్చినాం కేవలం పెన్షన్ల మీద. అట్లనే మీరు ఈ ఊర్లో 120 మంది బిడ్డల పెళ్లిలేని, ఈ 10 ఏళ్లలో నేను వచ్చిన నుంచి 120 మంది బిడ్డల పెళ్లిలైతే అందరికి కూడా 1,00,000 రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి చెక్లు పంపించండి కేసీఆర్. మరి అప్పుడు ఉండేనా కాంగ్రెస్ పీరియడ్లో कल्याण लक्ष्मी शादी मुबारक जब था क्या, जब कोई दिए 1 लाख रुपए तो किसको डालना वोट? ఇంతే కదా ఆలోచన చేయాల్సింది. అట్లనే మీరు హాస్పిటల్ పోతే, మీరు చికిత్స చేసుకుంటే మీకు పైసలు ఖర్చు అయినాయి, ఏమన్నా ఇప్పియండి సార్ అని నా దగ్గర వేల్పూర్కి వస్తే నేను మీ అప్లికేషన్ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఆయన దగ్గర నుంచి ఇక మెండోరా గ్రామంలో 79 మందికి 30 లక్షల రూపాయలు ఇప్పించిన. 79 మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఉండేనా ఇంతకుముందు? ఇప్పుడే కదా సిఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. ఈ మెండోరా గ్రామంలో కొద్దిగా బిఏపోలు ఉన్నారట. నేను వాళ్ళని ఒకటి అడుగుతా ఉన్నా, నాకేం కోపం లేదు, వాళ్ళని ఆలోచించమని అడుగుతా ఉన్నా. నేను ఎమ్మెల్యేని, నాకు ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్, నాకు ఓట్లు వేసారు మీరు. అట్లనే ఒక ఎంపీ కూడా ఓట్లు వేసినాం, గెలిచిండు. ఆయన కాడ ప్రధానమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రికి ఎట్లనైతే సిఎంఆర్ఎఫ్ ఉంటుందో, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఉంటుందో, ప్రధానమంత్రికి కూడా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను మెండోరా గ్రామంలో మీరు అడిగితే 79 మందికి
చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి నేను 30 లక్షల రూపాయలు ఇప్పించిన. మరి ఎంపీ గారు మనం ఓటేసి గెలిపించిన ఎంపీ, మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఎన్ని చెక్కులు ఇప్పించిండు మెండోరాల, ఎన్ని డబ్బులు ఇప్పించిండో చెప్పగలుగుతారా? సమాధానం చెప్తారా బీజేపీ వాళ్ళు? మరి ఎందుకు వేయాలో చెప్పు వాళ్ళ ఓట్లు. అవునే ఎందుకు వేయాలి మరి అంటే ఈడున్న నాయకులు కూడా సమాధానం చెప్పాలి కదా, ఎందుకు వేయాలి ఓట్లు వాళ్ళకి. నాకెట్లా బాధ్యత ఉన్నదో ఎమ్మెల్యేగా ఎంపీ కూడా అంతే బాధ్యత ఉన్నది కదా. ఆయన కూడా పిఎం ఉన్నాడు కదా, నాకు సీఎం ఉన్నట్టు. మరి ఆయన కూడా దేవాలి కదా పిఎంఆర్ఎఫ్ పేరు, కానీ ఓట్లు మాత్రం అడగటానికి వస్తారు. ఇదే మనం ఆలోచించాలి. ఎక్కువ పరేషాన్ కావద్దు, ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు సీఎంఆర్ఎఫ్ చెక్లు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు 2000 పెన్షను, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు రైతు బంధు. ఇవాళ రైతు బంధుకు 701 మందికి 6 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చినాం మెండోరా గ్రామం. ఉండేనా అప్పుడు రైతు బంధు? కేసీఆర్ ప్రశాంత్ రెడ్డి రాకున్న వాళ్ళు రైతు బంధు ఇచ్చిర్రా? 10,000 ఎకరానికి ఇచ్చిర్రా? మరి ఎందుకు వేయాలి వాళ్ళ ఓటు? రైతు బంధు ఇయ్యని వాళ్ళకు, 2000 పెన్షన్ ఇయ్యని వాళ్ళకు, కళ్యాణ లక్ష్మి ఇయ్యని వాళ్ళకు, సీఎంఆర్ఎఫ్ చెక్ ఇయ్యని వాళ్ళకు, దేంట్లో మనకు సాయం చేయని వాళ్ళకు ఓటు ఎందుకు వేయాలి? గంతమా ఓట్లు అనగానే మాగా మౌడైనా ఈ కులం అటు ఆ కులం ఇటు, ఇది ఆ పార్టీ అది ఈ పార్టీ ఇది. పార్టీ ఏముంటుందమ్మా, పని ఎవరు చేస్తే ఆ పార్టీకి ఓటేయాలి. నేను కూడా పని చేయకపోతే నాకు కూడా వేయద్దు ఓటు, నేను పని చేస్తే నాకు వేయాలి ఓటు. అంతేగాని ఓట్లు అనగానే ఎక్కడికక్కడ విడిపోయి ఏం లాభం అవుతుంది దాంతో? ఎవరు పని చేస్తారో వాళ్ళని ఆదరిస్తే, ఎవరు పని చేస్తారో వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే ఇంకా 4 పనులు ఎక్కువైతాయి, ఇంకా ఉత్సాహంగా పనులు జరుగుతాయి. నేను వాళ్ళు ఇంత మంచిగా చెప్పినా వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా? ఏం చేసినామని చెప్పగలుగుతారు? మనకు మంచినీళ్ళు ఇవ్వని వాళ్ళు, మనకు చక్కగా కరెంట్ ఇవ్వని వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నామ్మా, ఇప్పుడు ఈ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతున్నాయి కదా, వాళ్ళు ఉన్నప్పుడు ఏం లేదు 200 గతే కదా, మాకంటే మొదలు 200 కదా పెన్షన్. పోనీ 75 పోనీ ఇగో ఈ రోజు కూడా 4 రాష్ట్రాల్లో చేతి గుర్తులు ఉన్నారు ముఖ్యమంత్రులు, 18 రాష్ట్రాల్లో బీజేపీ పువ్వు గుర్తులు ఉన్నారు ముఖ్యమంత్రులు. కేసీఆర్ ఎట్లయితే ఒక రాష్ట్రంలో ఉన్నాడో అట్లా చేతి గుర్తులు 4 రాష్ట్రాల్లో ఉన్నారు, 18 రాష్ట్రాల్లో పువ్వు గుర్తులు ఉన్నారు ముఖ్యమంత్రులు. కేసీఆర్ తిరిగా నేను అంటున్నా, ఇగో ఇదే మెండోరా సెంటర్లోకి వెళ్ళి అంటున్నా, ఒట్టేసి చెప్తున్నా నేను, వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో 24 గంటల ఫ్రీ కరెంటు లేదు. వాళ్ళున్న రాష్ట్రాల్లో 10,000 రూపాయల పెట్టుబడి సాయం లేదు, రైతు బంధు. వాళ్ళున్న రాష్ట్రాల్లో 5 లక్షల రూపాయల రైతు బీమా లేదు. వాళ్ళున్న రాష్ట్రాల్లో 100% వడ్లు ప్రభుత్వమే కొనుగోలు చెయ్యరు. ఇవన్నీ ఇక్కడ కేసీఆర్ చేస్తున్నాడు. అట్లనే పేదల కోసం వాళ్ళున్న రాష్ట్రాల్లో 2,000 రూపాయల పెన్షన్ లేదు, వాళ్ళున్న రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, వాళ్ళున్న రాష్ట్రాల్లో కేసీఆర్ కిట్టు లేదు, వాళ్ళున్న రాష్ట్రాల్లో గురుకుల పాఠశాలలు లేవు. పేదలు దాన్ని చదువుతున్నారు. ఇప్పుడు గురుకుల పాఠశాలలో 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్. మైనారిటీ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్, బీసీ రెసిడెన్షియల్, మన పిల్లలే చదువుతూ ఉన్నారు దాంట్లో. ఇవి లేవు అని నేను అంటున్నా. నేను ఈ ఊర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నాయకులకు. ఇప్పుడు నేను ఇవేవి మీ రాష్ట్రాల్లో లేవంటున్నా. మీరు ఉన్నాయనుకుంటే, మీకు పొరపాటు ఏమన్నా ఉంటే, పక్కకే కర్ణాటక రాష్ట్రం ఉన్నది, 200 కిలోమీటర్లు. కారు కట్టుకొని పోయిరండి, నేను పైసలు నేనే ఇస్తా కారుకి. ఒక 4 పోయిరండి, పోయి ఒక 3 ఊర్లు తిరిగిరన్నాడు బీదర్ దగ్గర. ఊర్లలో తిరిగి అడుగుండ్రి, పెన్షన్ ఎంత ఉన్నది అడుగుర్రి, రైతు బంధు ఉన్నదా అడుగుర్రి, కరెంట్ ఇస్తున్నారా అని అడుగుర్రి.
మొత్తం ధాన్యం కొంటున్నారా అడుగుండ్రి, కళ్యాణ లక్ష్మి షాదీ వరకు ఉన్నదని అడిగిరండి. అట్లనే బీజేపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా నేను. మహారాష్ట్ర ఉన్నది బాసర్ పక్కనే ఉంటుంది మహారాష్ట్ర, అది కూడా 200 కిలోమీటర్లే. దయచేసి ఒక 4 వేలు ఒక కారు కట్టుకొని పైసలు నేనే ఇస్తా మీకు కావాలని పోయి ఆడవదాడు తిరిగిరండి. మహారాష్ట్రలో ఒక 3 ఊర్లు తిరిగిరండి. తిరిగి వచ్చి అప్పుడు చెప్పురు మెండోరకు వచ్చి. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే, ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన కదా అక్కడ లేవు, ఇక్కడ కేసీఆర్ ఇస్తున్నాయి అక్కడ లేవు అంటున్నా, తప్పైతే నేను ఓట్లు అడగా. ఒకవేళ నేను చెప్పిందే నిజమైతే, మీరు ముఖ్యమంత్రులుగా ఉన్న దగ్గర ఇవేం లేవన్నది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నాకే ఓటేయాలి, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నాకే ఓటేయాలి. ఇక మరి సీదా మాట కదా ఇది, సీదా మాట కదా, వేరేది లేదు కదంటే. నువ్వు నిజంగా మీరు చెప్తే నమ్మరు. కర్ణాటకలకు ఇట్లనే 3 గంటల కరెంట్ మొన్న ఆడ యాక్చువల్గా 7 గంటల కరెంటు ఉండే రైతులకు. 10 గంటలు కరెంట్ ఇస్తాం మేము, మాకు ఓట్లు వేయరే అన్నారు. ప్రజలు నమ్మిరు, వాళ్ళని గెలిపించారు చేతి గుర్తోళ్ళని. గెలిచి 2 నెలలు కాదు, ఇస్తామన్న 10 గంటలు గంగలవాడని ఉన్న 7 గంటలు కూడా ఎత్తేసి ఇప్పుడు 5 గంటలు ఇస్తున్నారు కరెంట్ ఆడ రైతుకు. అది పొద్దుగాల 2 గంటలు, రాత్రి 3 గంటలు, మన పాత రోజులు. ఇగో ఇది వాస్తవం. వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమారే అని పేరే ఉండే, డీకే శివకుమార్ అలా డిప్యూటీ ముఖ్యమంత్రి. ఆయన్నే వచ్చి తెలంగాణలో అన్నాడు మొన్న, చూడండి మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం రైతులకు కంటిన్యూస్ గా అని. మనకి తెలియదు ఇక్కడ మొత్తం ఉన్న కరెంట్ అని చెప్పి మనకు తెలియదు. ఇక ఏం చేస్తాం, ఇంకా వాళ్ళ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఇక్కడికి వచ్చి, మన తెలంగాణలోనే వచ్చి. ఇక మహారాష్ట్రలో అచ్చా ఇప్పుడు ఆడ పెన్షన్ ఎంత తెలిసిన అమ్మ, కర్ణాటకలో 750 రూపాయలు ఇవ్వాలి పెన్షన్, 750 ఇవ్వాలి కూడా. మహారాష్ట్రకు పోతారు కదా వీళ్ళు. మహారాష్ట్రలో ఏముంది తెలిసిన, 5 HP మోటార్కి కరెంటు కనెక్షన్ కావాలంటే 1,80,000 రూపాయల డీడీ కట్టాలి గవర్నమెంట్. మన దగ్గర ఎంత కడుతున్నాం, 6,000 రూపాయలు డీడీ కడుతున్నాం మన దగ్గర. బీజేపీ పార్టీ భూ పార్టీ ఉన్న మహారాష్ట్రలో 1,80,000 రూపాయల డీడీ కట్టాలి. దానికి తోడు 10,000 రూపాయలు బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు ఒక్కొక్క మోటార్ మీద సంవత్సరానికి. ఇంకా సరిపోదన్నట్టు నువ్వు చెరు పార్కం చేసుకున్నా, కాలువ పార్కం చేసుకున్నా 10,500 రూపాయలు ఎకరానికి కట్టాలి నీటి పన్ను మహారాష్ట్రలో. ఇగో ఇన్ని కట్టాలన్న బీజేపీ పార్టీ ఉన్న దగ్గర. ఈడ ఏ పన్ను కట్టు లేదు, ఉల్టా కేసీఆర్ మనకే ఇస్తున్నాడు 10,000 రూపాయలు ఎకరానికి రివర్స్. మరి ఎవరికి వేయాలి ఓటు? వాళ్ళని తెచ్చుకుందామా? వాళ్ళని తెచ్చుకోండి. అట్లా ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్పినా, మొన్న మస్తు చెప్పిపోయాను, మీరు ఆయన కాళ్ళలో ఉన్నారేమో అని భయపడి చెప్తున్నా. విపరీతంగా చెప్పారు కదా, ఏదంటే చెప్పారు కదా, అవన్నీ బోర్ల బొక్కల వావుడే. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలా. ఎవరైనా సరే వాళ్ళు ఉన్న దగ్గర వేసి, ఇగో ఈడ నన్ను గెలిపేది నేను చేస్తా అంటే మనం నమ్మాలి. మా అక్కలు కూడా చేయలేదు, గెలుస్తామని గెలుస్తాం గెలుస్తాం గెలుస్తాం. మనం గెలవంగానే फर्स्ट ఏంటంటే आप लोग जरा सुनना मुसलमान भाई ना सुनना फर्स्ट ఏంటంటే రైతు చనిపోతే దురదృష్టవశాత్తు రైతు బీమా పేరు మీద ఇంటికి 5 లక్షల రూపాయలు పంపిస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ పంపిస్తుండు కదా అయితే కొంతమంది పేదవారు అడిగినారు సార్ వాళ్ళకి భూములు ఉన్నాయి వాళ్ళు చనిపోతే ఇస్తున్నారు ఇయ్యండి మంచిదే ఆ భార్య పిల్లలకు లాభం అవుతుంది మరి మా భూములు లేని వాళ్ళ సంగతి ఏంది సార్ అని అడిగారు जिसको जमीन नहीं है अगर वो घर में भी शौहर मर गया तो वो बीवी बच्चों का क्या हाल होगा तो वो सही निकला मंच करेक्ट కోరికనే అనిపించింది
అందుకోసమే ఎట్లనైతే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఎట్లయితే ఇస్తున్నామో అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆయన భార్యా పిల్లల్ని ఆదుకోవటానికి 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా ఇద్దామని నిర్ణయం జరిగింది. దురదృష్టవశాత్తు జరగద్దు, దురదృష్టవశాత్తు ఎట్లా చనిపోయినా సరే, అది యాక్సిడెంటే అవసరం లేదు, ఎట్లా చనిపోయినా పాపం ఓ బీబీ బచ్చోं के लिए 5 लाख रुपए भिजा देगा కేసీఆర్. और రెండవది ఏంది, ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం హాస్పిటల్లో. ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ చేయించుకునే విలువ 15 లక్షల రూపాయలకు పెంచుతాం ఇప్పుడు మళ్ళా రాగానే. అంటే 15 లక్షల దాకా కూడా మనం డబ్బు పెట్టక్కర్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు కింద అయ్యే ట్రీట్మెంట్లన్నీ కూడా ప్రభుత్వమే ఖర్చు చేస్తుంది 15 లక్షల దాకా. ఇది కూడా పేదవారికి బాగా లాభం. ఇక మూడోది, కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంటికి ఏమి రాదు, పెన్షన్ రాదు, రైతు బంధు రాదు, ఏవి ఆప్కే घर में ज्यादा रहते, ఆ ఇంటికి పెన్షన్ రాదు, రైతు బంధు రాదు, వాళ్ళు బాధపడుతుంటారు మా ఇంటికి ఏం వస్తలేదు. సో ఏ ఇంటికైతే పెన్షన్ రైతు బంధు రాదో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి ప్రతి నెల 3000 రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇవ్వబడుతుంది. जिस घर में पेंशन और రైతు బంధు नहीं आती वो घर में जो औरत रहती है ना, वो औरत को हर महीना 3000 रुपए दिया जाएगा सौभाग्य लक्ष्मी के नाम पे. నాలుగోది, సిలిండర్ గ్యాస్ ఉన్నది కదా, ఈ గ్యాస్ సిలిండరు ధర నిర్ణయించడం మన చేయలేదు. ఈ గ్యాస్ సిలిండర్ ధర కేంద్రమే నిర్ణయించాలి. అదొకటే కాదు, డీజిల్ ధర వాళ్ళే నిర్ణయించాలి, పెట్రోల్ ధర కూడా వాళ్ళే నిర్ణయించాలి. ఇప్పుడు కేంద్రంలో మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. డీజిల్ ధర పెంచిండు, 40 రూపాయలు 100 రూపాయలు చేసిండు. పెట్రోల్ ధర పెంచిండు, 55 రూపాయలు 110 రూపాయలు చేసిండు. సిలిండర్ ధర పెంచిండు, 400 1200 రూపాయలు చేసిండు. ఇప్పుడు సిలిండర్ ఏమంటుండంటే కేసీఆర్, ఈ 400 రూపాయలు మనం కట్టాలి, మిగతా 800 ఏదైతే ఉన్నదో 1200 అది కేసీఆరే నరేంద్ర మోడీ కడతాడు మన బదులుగా. మనకు మాత్రం 400 రూపాయలు కడితే సిలిండర్ వస్తుంది. దీనికి కూడా సపోర్ట్ లేదు మా అక్కలది, మీదే మంచిగా లేదా ఇది చెప్పదాలి. నేను దమ్ముకు రావాలి కానీ మీరెందుకు దమ్ముకు వస్తున్నారు? ఇన్నికి 5 అయినా 4 అయినాయి. 5వది ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఉంది కదా, బియ్యం కాదు మీద కంట్రోల్ బియ్యం. ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం మనం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం కొందరం తింటున్నాం, కొందరం సాటుకు అమ్మాయిస్తున్నాం. అంతేనా? ఓపెనేనా? ఇక ఓపెన్ కనుక నేను మంత్రిని మళ్ళీ ఒక పరిచయం అవుతుంది. సాటుకే అమ్ముతున్నాం. ఈ సాటుకు అమ్మి మళ్ళా కొన్ని పైసలు వేసి సన్న బియ్యం కొనుక్కుంటున్నాం. ఇది కేసీఆర్ తెలిసింది సాటుకు అమ్మే విషయం. తెలిసిగా ఇప్పటి నుంచి మనం గెలవంగానే కంట్రోల్ బియ్యం సప్లై మొత్తం ఇక సన్న బియ్యమే, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక సాటుకు అమ్మేది లేదు, కొనేది లేదు, ఏం లేదు. ఇక డైరెక్ట్ సన్న బియ్యమే సప్లై చేసుడు, కంట్రోల్ బియ్యం అంతా సన్న బియ్యమే సప్లై చేస్తాం. 5 అయిపోయినాయా? ఇక 6వది, ఇవన్నీ పేదల కోసమే చూస్తుమా. ఆఫీస్ ఉండ్రైనా సమయమే ఆయన ఆఫ్టు. 6వది ఇప్పుడు పెన్షన్లు ఇంతకుముందు చెప్పినా కదా, 824 పెన్షన్లు ఉన్నాయి. ఇంకో 50-57 సంవత్సరాలు ప్లస్ భర్త చనిపోయిన వాళ్ళు వెబ్సైట్ ఉన్నాయి, 850 అవుతాయి. ఇంకో 100 కొత్త బీడీలో వస్తాయి. అంటే 950 పెన్షన్లు అవుతాయి మెండోరాల. ఈ 950 పెన్షన్లు ఇప్పుడు 2000 రూపాయలు ఉంది. మనం గెలవంగానే 3000 రూపాయలు చేస్తాం. కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ చెప్పారు కదా. మొన్న వచ్చిన వాళ్ళు వచ్చిర్రా, చెప్పిర్రా ఎక్కువ. అది ఒకటేసారి ఇస్తామని చెప్తారు, అది బోర్ల బొక్కల పడతారు. కేసీఆర్ అట్లా కాదు,
పద్ధతి ప్రకారం పెంచుతాడు. 2000 ఇప్పుడు గెలవంగానే 3000 చేస్తాం. మీకు గుర్తుండాలి, ఫస్ట్ 200 ఉన్నదని 1000 అన్నాడు, 1000 5 ఏళ్ళు ఇచ్చాడు. మళ్ళా 1000ని 2000 అన్నాడు, 2000 5 ఏళ్ళ నుంచి ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ 2000 కూడా 3000 ఫస్ట్ సంవత్సరం, మళ్ళా రెండో సంవత్సరం 500 పెంచుతాం, 3500 అవుతుంది. మూడో సంవత్సరం 4000 అవుతుంది, నాలుగో సంవత్సరం 4500 అవుతుంది, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. ఇప్పుడన్నా గట్టిగా సపోర్ట్లు కొట్టరా? ఇక 5 ఒకవేళ ఇప్పుడు నేను మళ్ళా వచ్చే దఫాకు మైక్ పట్టుకుని వస్తా గిట్టనే, ఆ వచ్చినప్పుడు 5000 కాలేదనుకోండి పెన్షన్, నన్ను మెండలో ఊర్లకు రానియకూడదు మీరు ఆడవాళ్ళంతా కలిసి. ఇక అట్లనే రైతు బంధు కూడా మీకు గుర్తుండాలి, ఫస్ట్ 8000 ఇచ్చిండు ఎకరానికి, తర్వాత 10,000 చేసిండు, మళ్ళా ఇప్పుడు గెలవంగానే 12,000 రూపాయలు ఎకరానికి అవుతుంది. 12,000 ఎకరంకు గెలవంగానే సంవత్సరం అవుతుంది. మళ్ళా రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు. ఇది కూడా కాలేదనుకోండి, నేను మళ్ళీ తప్ప వచ్చినప్పుడు ఆయనతో ఆన్నే మెయిన్ రోడ్ మీదనే ట్రాక్టర్లు అడ్డం పెట్టుకుని నన్ను రానియకూరి ఊర్లకు చెప్పిన, మీరు దయతోటి గెలిపిస్తే ఏం చేస్తామో కూడా చెప్పిన, దమ్ముకు వచ్చిందాక చెప్పిన. అది ఉన్నది వికలాంగులకు తెలుసు అది. ఇక ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు నేను మొన్ననే ముఖ్యమంత్రి గారికి అడిగితే దానికి కూడా ఒప్పుకొని అనౌన్స్ చేసిండు. ఇప్పుడు మన ఊర్లలో చాలా మంది పాపం గల్పుకు పోతారు, పని చేయని పోతారు. సపోజ్ అదేమన్నా జరిగింది అనుకోండి, దురదృష్టం కొద్ది, అప్పుడు ఈడ ఉన్న భార్య పిల్లలు ఆగమైపోతారు పాపం. వాళ్ళకు కూడా గల్పులో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఇక్కడ వాళ్ళకి ఏమన్నా అయితే దురదృష్టం కొద్ది ఈ కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు పంపిస్తాము అని కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. వీళ్ళకు కూడా బీమా వస్తుంది. ఇట్లా అన్నీ మీరు మీకు అన్నీ చెప్పిన నేను. మీరు రైతు రుణమాఫీ గురించి ఏదో డౌట్ ఉన్నదట. రైతు రుణమాఫీ కొందరికి రాలేదు, 3 వాళ్ళల్లో 2 వాళ్ళు వచ్చింది, ఇంకొక పాలు రాలేదంటే ఆపి రాలేదని ప్రచారం చేస్తున్నది వాళ్ళే. ఎక్క రోజులు ఆపలేరు, 3వ తారీఖు దాకానే ఆపుతారు. 3వ తారీఖు తర్వాత రద్దునే ఉంటాయి, ఎవరి వాళ్ళకి పడుతూనే ఉంటాయి. ఒక్కసారి ముఖ్యమంత్రి ఫైల్ సంతకం అయిపోయిందంటే, ఆర్డర్ అయిపోయింది, అన్ని విషయాలు మీకు నేను చెప్పిన. మీరే ఆలోచన చేయాలి. నిదానంగా 9.5 ఏళ్ల నుంచి మనకు కొద్దిగా మెరుగై, ఇంత మంచినీళ్ళు మెరుగాయి, కరెంటు మెరుగాయి, ఇంత మన రైతులకు నాకు డబ్బులు జమ అయ్యి, ఇంత రైతు బంధు ఇస్తూ, మన కుటుంబాల్లో కూడా మంచిగా పెన్షన్లు పెరిగి మనకు జమ అయ్యి కొద్దిగా మంచిగా తేరైనాం. ఇక ఇట్లా నిదానంగా పెరిగేదాన్ని ఉంచుకుందామా, లేదు ఒకటేసారి ఎక్కువ చెప్పి అధ్యత్తం ఇద్దేత్తం చెప్పి బోర్ల బొక్కల పట్టోళ్ళని, ఇప్పుడు ఉన్న కాడ చేయనోళ్ళని, ఉన్నప్పుడు చేయనోళ్ళని తెచ్చుకుందామా, ఉన్నది పోగొట్టుకుందామా? ఒక్కసారి మీరే ఆలోచన చేయాలి. దయచేసి మంచి నిర్ణయం తీసుకోండి, ఆలోచన చేయండి. మీరు కారు గుర్తుకు ఓటేసి నన్ను మంచి మేళాతో గెలిపిస్తే తప్పకుండా నేను మెండోరా గ్రామంలో మిగిలిన పనులు చేస్తా. మీ సేవకుడుగా మీకు అన్ని విధాలా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుల్లో ఉంటా అని చెప్పి మీ అందరికి నేను మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, చేయొద్దు కారు గుర్తుకే. థ్యాంక్ యూ.